Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. మే 28కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 81, 82 అయితే 81 మీద ధ్యానించుకుందాం. దీనికి శీర్షిక హెడ్డింగ్ ఏదైనా ఇవ్వాలి అంటే 10వ వచనంలో అయినటువంటి మాట, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 81 చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గెలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుని నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించును. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటే అయినను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అడగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెలతో నిన్ను తృప్తిపరచుదును. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ చదువుతాను, తర్వాత ఎక్కడైతే అవసరమో అక్కడ కామెంట్ చేస్తాను. నేను నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. 10వ వచనం. ఈ సంకేతం సింబాలికంగా ఉన్నటువంటి దాని సంకేతం, దాని అర్థం స్పష్టంగానే ఉంటుంది. మన లోతైన అక్రతలను, మన హృదయాంతరంగములోని ఆశలన్నిటినీ తీర్చుటకు దేవుడు సంపూర్ణముగా ఇష్టపడుతున్నాడు. నింపుతాడు, మన నోటిని నింపుతాడు, మన అక్కరతలు తీరుస్తాడు, మన సంతృప్తి పరుస్తాడు అనేటువంటి మాట. మనము నోరు తెరచి ఆయన అనుగ్రహించు ఆహారమును తిని ఆనందించుటకు కూడా ఇష్టపడట్లేదని అర్థం చేసుకోవచ్చును. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, వాళ్ళు నోరు తెరవట్లా. ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని
దాంతో సంతృప్తి పడటానికి ఇష్టపట్ల నోరు తెరువు అని అంటున్నాడు. మామూలుగా తల్లి పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు వాడు అటు ఇటు చూస్తాడు, ఎక్కువ తినడం. ఇక పాప కానీ లేకపోతే బాబు కానీ వాడిని డిస్ట్రాక్ట్ చేస్తూ తల్లి ఏం చేస్తుంది, పెద్ద ముద్ద లోపల పెడుతుంది కదా. అలాంటి పరిస్థితి, వాడు తినను అంటే తిను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితి ఇక్కడ. నువ్వు నోరు తెరువు, నీ ఇష్టపూర్వకంగా తెరువు, నేను సంతృప్తి పరుస్తాను అని దేవుడు చెప్తుంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు తెరవట్లేదు అని అర్థం. ఈ సంకేతము తిరిగి చివరి వచనాల్లో కూడా చెప్పబడింది. 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా భౌతిక ఆహారమును గూర్చి దేవుడు మాట్లాడట్లేదు, దానికి మించినటువంటిది. మరి భౌతిక ఆహారం సంగతి ఏంటి? దేవుడు వాళ్ళకి భౌతిక ఆహారాన్ని కూడా ఇచ్చాడు. పంచగ్రంథ వృత్తాంతాల్లోనూ దీని కాంటెక్స్ట్ ఏంటి? పంచగ్రంథ వృత్తాంతాల్లోనూ కీర్తనలోను దీని సందర్భం, దీని కాంటెక్స్ట్ ఒకే విధంగా ఉంటుంది. ఏంటి ఆ కాంటెక్స్ట్ అంటే, ఆయన ప్రజలు మొరపెట్టినందుకు ఐగుప్తు నుండి అద్భుత రీతిలో తన కృప చొప్పున వారిని విడిపించాడు. ఇక్కడ ఏమన్నది, పిక్చరస్గా ఉంది కదా. అక్కడ వారి భుజము నుండి నేను వారి బరువును దింపెనని, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతిని అని దేవుడు 6-7 వచనాల్లో చెబుతున్నాడు. దాని తర్వాత ఈ మాటలు ఉంటాయి 8 నుండి 10 వరకు. మనం చదువుకున్నాము, మరలా చదువుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటి నీకు నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దాని సందర్భం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తీ నుండి నిన్ను రక్షించాను, విడుదల చేశాను, నీకు స్వతంత్రత ఇచ్చాను, కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఆ చెప్పింది చేయటం అనే దాని సందర్భంలోనే ఇది కూడా ఉన్నది. నేను నిన్ను తృప్తిపరుస్తాను అనేటువంటి మాటలు. చారిత్రక దృక్పథంలో యథార్థంగా ప్రజల స్పందన నిరుత్సాహంగా ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు, నిన్ను నేను రక్షించాను ఐగుప్తు నుండి అని అంటే వాళ్ళు విన్నారా మాట? వినలేదు. అందుకని నిరుత్సాహంగా ఉంటుంది. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయారు. అన్నీ చేశాడు దేవుడు, అయినా కానీ ఆయన చెప్పిన మాట ఆలకింపకపోయేది. ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. ఇశ్రాయేలు అనేది ఒక ఏకవచనంలాగా ఉంటుందా కానీ దేశాన్ని అంతటినీ ఇశ్రాయేలు అనేటువంటి విధంగా ఏకవచనం కానీ ఇక్కడ బహువచనం. అట్లయినచో సంకేతముగా చెప్పబడినట్లు వారి నోరు తెరవబడి వారిని యెహోవా సంతృప్తిపరచడు. వాళ్ళు నోరు తెరవకపోతే ఇంకా ఆయన అట్లా సంతృప్తిపరుస్తాడు. అంతేకాదు, ఇంకా అంతకంటే సీరియస్గా ఏం చేస్తాడు దేవుడు? చెప్పింది వినకపోతే ఆలకింపకపోతే ఏం చేస్తాడు? చాలా సీరియస్ అది. తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగింతును. 12వ వచనం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది శిక్ష అన్నమాట. హృదయ కాఠిన్యం కలిగి ఉండటం దేవుడిచ్చేటువంటి శిక్ష.
దేవుడు చెప్తాడు చెయ్యొద్దు 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 అని. ఎంత చెప్పినా కానీ వినకపోతే అప్పుడు నీ నీ ఇష్టం చేసుకోరా అని అండు. అది కూడా శిక్షే. ఇంకా దానికి ఇంకా తీవ్రమైనటువంటి శిక్ష ఏంటి అంటే నువ్వు అది చెయ్యి. నేను చేయొద్దు అన్నదే నువ్వు అది ఇప్పుడు చెయ్యాలి. అది శిక్షగా ఉంటుంది అన్నమాట. అది హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించుతుని. ఇదే మాటలు రోమాలో కూడా చూస్తాం. రోమా 1:22, 24, లేకపోతే 24, 26, 28 ఈ 3 తుచ్చమైన ఇచ్చలకు దేవుడు అప్పగించినట్టుగా. ఇక్కడ నిజానికి కాలాలు గడిచే కొలది విగ్రహారాధన తీరు మారుతుంది. అప్పుడు విగ్రహారాధన అంటే ఒక అర్థం. ఇప్పుడు విగ్రహారాధన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈయన వివరిస్తున్నాడు. ఇటీవల జాన్ పైపర్ గారి ఈ మాటలను చదివాను. ఆయన జాన్ పైపర్ గారు అని అంటే వాళ్ళు ముగ్గురు కలిసి కార్సన్ గారు, జాన్ పైపర్, మళ్ళీ టిమ్ కెల్లర్, వాళ్ళు ముగ్గురు కలిసి మరి సేవ చేశారు. ముఖ్యంగా TGC.org, మీకు మంచి ట్రైనింగ్ అక్కడ దొరుకుద్ది. TGC.orgకి వెళ్ళండి. ఇప్పుడు అంటే జాన్ పైపర్ గారిని అంతగా మనం చూడనప్పటికీ మరి కార్సన్ గారు మరి ఇంకా అంతగా విజిబుల్గా లేనప్పటికీ ఆయన వీడియోస్ ఉన్నాయి, చదవండి. మరి టిమ్ కెల్లర్ గారు మరణించారు. కాబట్టి ఏదైనా కానీ అంటే జాన్ పైపర్ గారి మాటల్లో అంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని బట్టి ఈ మాటలు కూడా కోట్ చేస్తున్నాడు. ఏంటి ఆ మాటలు? జాన్ పైపర్ ఏం చెప్పాడు ఇక్కడ? ఇది హంగర్ ఫర్ గాడ్ రిటన్ పబ్లికేషన్ అన్నమాట. 14వ పేజీలో ఉంటుంది. దాన్ని కోట్ చేయబడింది ఇక్కడ. దేవుని ఎడల కలిగిన ఎడల ఆకలి, తృష్ణ, ఆకలి దప్పులు, దానికి వ్యతిరేకం దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సినటువంటి ఆకలి దప్పులకు వ్యతిరేకంగా ఉండేది శత్రువులు ఇచ్చేటువంటి విషయం కాదు. మరి ఏంటి? యాపిల్ పై అని అంటే డెజర్ట్ లాగా వాడతారు. యాపిల్, ఐస్ క్రీమ్ కలిపి డెజర్ట్ లాగా వాడతారు. ఇది విషయం కాదు. యాపిల్ పై తింటే ఆకలి దప్పులు ఉండవు. అది ఆకలిని అణచివేస్తుంది. దుష్టుల విందును బట్టి పరలోకము ఎడల మత్తు కలుగ చేయదు. ఓకే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ విందులు దుష్టులు విందులకు పిలుస్తారనుకోండి, పరలోకం ఎడల మత్తు కలిగించేది ఆ విందులు కాదు. ఆ విందులో మామూలుగా ఏమి ఇస్తారు? ఆ విందుల్లో మామూలుగా ఇచ్చేది ఏంటి అని అంటే వైన్ ఇస్తారనుకోండి. ఆ మత్తును బట్టి కాదు. మనకి దేవుని ఎడల దేవుని ఎడల ఆకలి దప్పులు కోల్పోవటం, శత్రువులు వాళ్ళకి విందుకు పిలిచి వాళ్ళు వైన్ ఇచ్చిన దాన్ని బట్టి కాదు. మరి ఎందుకు అంటే లోక మర్యాదలనే భోజన బల్ల దగ్గర కొంచెం కొరుక్కు తినే తినుబండారాలు తింటే కూడాను ఆకలి దప్పులు పోతాయి కదా. ఇప్పుడు టీ టైంలో మనం ఎక్కువ తినుబండారాలు తింటే ఏమవుతుంది? మనం 8 గంటలకు భోజనం చేయలేము, 10 గంటలకు తింటాం. అప్పుడు ఆకలేస్తుంది. ఎందుకంటే తినుబండారాలు ఆకలిని చంపుద్ది. ఇక్కడ తినుబండారాలు ఏంటి? లోక మర్యాదలను అనుసరిస్తే దేవుని ఎడల ఆ యొక్క ఆకలి దప్పులు
దాన్ని కొట్టివేయబడతాయి, ఆకలి దప్పులు ఉండవు అని అర్థం అన్నమాట. ఇంకొక ఇలస్ట్రేషన్ ఏంటంటే, చూడరాని ఎక్స్రేటెడ్ వీడియోలు కాదు, ప్రతి రాత్రి వేళ ప్రైమ్ టైంలో త్రాగే అనవసరమైన విషయాలు. ప్రైమ్ టైంలో ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మరి అలసిపోతాం కదా, కొంచెం ప్రైమ్ టైంలో అది టీవీ చూసుకుంటాం కదా, అది దాన్ని దేంతో పోలుస్తున్నాడు? అనవసరమైనటువంటి విషయాల్లో నిమగ్నమైనప్పుడు. ఓకే, కాబట్టి ఎక్సరేటెడ్ వీడియోలు కాదు, అనవసరమైనటువంటి విషయాలు దేవుని ఎడల ఉన్నటువంటి ఆకలి దప్పుల్ని కొట్టివేసేస్తాయి. మళ్ళా ఈ ఇలస్ట్రేషను లూకా 14:18 నుండి 20 వరకు చదువుకుంటే అప్పుడు దీని అర్థం మనం గ్రహించుకోవచ్చు. లూకా 14:18 నుండి 20. ఇక్కడ సినారీ ఏంటంటే, ఒక షావుకారు, పెద్ద షావుకారు, అమ్మాని లాంటి వాడు అనుకోండి, మరి వాళ్ళ ఇంట్లో విందు జరుగుతూ ఉంటే ముందే చెబుతాడు కదా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళైనప్పుడు ముందే చెబుతాడు, ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ముందుగా 2-3 నెలల ముందుగానే ఈ డేటు మీరు క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి అని ఇన్విటేషన్ పంపుతాడు. ఆ దినాన ఆ టైం వచ్చేటప్పటికి మరలా గుర్తు చేస్తారన్నమాట. అలాంటి పరిస్థితి ఇక్కడ ఇక ఇన్విటేషన్ అంత అయిపోయింది, విందు చేస్తాం, విందుకు రండి అని. ఆ దినాన మరి మెసెంజర్స్ని పంపించి మీరు విందుకు రండి అని చెప్పినప్పుడు ఎవరైతే విందుకు పిలువబడ్డారో వాళ్ళు ఏ విధమైనటువంటి సాకులు చెబుతారు, విందుకు రాకుండా సాకులు చెబుతారు. దాని గురించినటువంటిది చదువుతాను, 18వ వచనం కూడా, 14:18. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకున్నాడు. ఎందుకు రాకుండా ఇవన్నీ కూడా సాకులు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. కాబట్టి విందుకు రాకుండా ఇవి సాకులు చెప్తున్నారు అన్నమాట. అలాంటిది చదువుతాను ఇక్కడ. దేవుడు ఆహ్వానించే ప్రేమ విందును నిర్లక్ష్యం చేసేది ఏంటి? ఎడ్లపై వేసే ఒక నాగలిని పరీక్షించటం, ఒక పొలము, క్రొత్తగానున్న భార్య, ఇవన్నీ కూడాను, ఈ సాకులన్నీ కూడాను దేవుని ఇచ్చేటువంటి ఆ విందు నుండి మనల్ని విందుకు వెళ్లకుండా చేస్తాయి అన్నమాట, సాకులుగా ఉంటాయి. ఈ విధంగా సైతాను ఎంతవరకు వీలైతే అంతగా మనం నాశనం చేస్తాడు. ఆ దేవుని ఎడల ఆకలి దప్పులు లేకుండా ఆ ఆకలి దప్పులు తీసివేస్తాడు. ఆ విధంగా మనం నాశనం అవుతాం. దేవుని ప్రేమించుటకు అడ్డుకునేది ఆయన శత్రువులు కాదు, ఆయన కృపావరాలు. దేవుడు మనకి ఇల్లు వాకిలి, మంచి అందచందాలు, ధనధాన్యాలు, ఇల్లు వాకిలి, మంచి జాబు అవన్నీ ఇచ్చినప్పుడు వాటితో మురిసిపోతూ అంతకుముందు ఉన్నటువంటి దేవుని ఎడల భయభక్తులు కోల్పోతాం. మరి ప్రార్థన కానీ, వాక్యం చదువుకోవటానికి కానీ, ఫెలోషిప్కి కానీ, చర్చి ఆరాధనకి వెళ్ళటం కానీ, అవన్నీ వాటి అర్థం ఏంటి? దేవుని ఎడల ఆకలి దప్పులు కలిగి ఉన్నామని. వీటన్నిటి ఉండేటప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలతో మనం మురిసిపోతూ ముఖ్యమైనటువంటి ఆ దేవుని ఎడల ఆకలి దప్పులు మనం తీర్చుకోం. కాబట్టి దేవుని ప్రేమించుటకు అడ్డుకునేది
ఆయన శత్రువులు కాదు, ఆయన కృపావరాలు. అన్నిటికంటే మనలను చంపగలిగే ఆకలి దప్పులు విషపూరితమైన అవినీతి కాదు. ఇంకేంటి? ఈ లోకపు సామాన్యమైన సుఖభోగాలు, సామాన్యంగా ఉండేవే. దేవుని ఎడల ఆకలి దప్పులకు బదులుగా ఇవి ఉండిన ఎడల అవి విగ్రహాలని గ్రహించుకోం. విగ్రహం అంటే ఏంటి? దేవుని ప్లేస్లో ఉండేటువంటిది విగ్రహం. అవి విగ్రహాలుగా మనం గుర్తించు. దేవుని నుండి, దేవుని ఎడల ప్రేమను బట్టి, దేవుని ప్రేమ నుండి, దేవుని ఎడల కలిగినటువంటి ఆ ఆకలి దప్పుల నుండి దాని బదులుగా ఉండేవి కాబట్టి ఇవి విగ్రహాలు. కానీ విగ్రహాలుగా మనం తలంచమన్నమాట. వాటిని విగ్రహారాధనగా గుర్తించుట కష్టం. ఈ డయాగ్నోసిస్ కష్టమైనప్పుడు దాన్ని మాన్చటం కూడా కష్టమే. దాన్ని మాన్చటం అసాధ్యం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అంటాడు. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి డయాగ్నోసిస్ సరిగా లేకపోతే దానికి విరుగుడు, దానికి మందు, దానికి సర్జరీ ఎట్లా చేస్తారు? కాబట్టి ఇవి విగ్రహారాధనగా గుర్తించం. కానీ అవి విగ్రహారాధన, దాన్ని మాన్పలేము అని చెప్తాడన్నమాట. కాబట్టి నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపేదను. నేను సంతృప్తి పరుస్తాను. నీవు నోరు తెరువు. నీ ఆకలి దప్పులు ఉన్నాయా నీకు? అయితే నోరు తెరువు, నేను సంతృప్తి పరుస్తాను. అది మన హృదయాలకు తాకేది కదా. అంటే పర్ఫెక్ట్గా ఉండలేము, కానీ ఉండాలని దేవుని ఎడల ఆ ఆకలి దప్పులు కలిగి ఉండాలని. ఓకే, ఒక దుప్పి ఏ విధంగా, మరి కీర్తనీయుడు అంటాడు కదా, ఒక దుప్పి ఎండాకాలం అరణ్యంలో ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉంటుందో, నా ఆత్మ కూడాను, నా ప్రాణం కూడాను అలాంటి ఆకలి దప్పులు కలిగి ఉంది ప్రభువా అని కీర్తనీయుడు చెబుతాడు. ఆ విధంగా మనం అలాంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. సజీవుడైనటువంటి దేవా, మీరు మమ్మల్ని సంతృప్తి పరుస్తారని క్లియర్గా ఈ యొక్క వాక్యంలో కీర్తనలు 81:10 చెప్పి ఉంటున్నారు నాయన. అయితే మేము వేరే వాటితో మా జీవితాలు సంతృప్తిపరుచుకున్నాం, వాటితో మా ఆకలి తీర్చుకున్నాం, మా దాహం తీర్చుకున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధితో, వాక్యం వలన, ప్రార్థన వలన, మీ సన్నిధితో మేము తృప్తి పడేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.